పేరు మనస్విని. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రవి ఒక దొంగ కథ. అనగనగా ఊరిలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను రోజు బడికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. అతను ఒకరోజు ఓ పొలంలో గోంగూర కనిపించింది. అతను ఆ గోంగూరని కోసుకుని ఎవరిని అడగకుండా, ఎవ్వరు చూడకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళమ్మ ఇది ఎక్కడిది, ఇది ఎవరిచ్చారు అని అడగకుండా సంతోషంగా పచ్చడి చేసి పెట్టిద్ది. రవి సంతోషంగా పచ్చడిని తిన్నాడు. అలా రోజు రవి ఏదో ఒకటి తీసుకుని వస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళమ్మ ఒక్కరోజు కూడా ఏమీ అడగలేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిద్ది. రవి ఒక గజ దొంగగా మారతాడు. ఒకరోజు ఒక ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు పోలీసులకి దొరికిపోయాడు. పోలీసులు తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు. అప్పుడు రవి వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ వచ్చి, నాయనా నువ్వెందుకు జైల్లో ఉన్నావు అని అడిగిద్ది. అప్పుడు రవి అంటాడు. రవి వాళ్ళ అమ్మని పిలిచి ఓ చెంపదెబ్బ ఇస్తాడు. రవి వాళ్ళ అమ్మని పిలిచి ఓ చెంపదెబ్బ వేస్తాడు. వాళ్ళమ్మ అడిగిద్ది, నాయనా నువ్వెందుకు నాకు చెంపదెబ్బ వేసావు అని అడిగిద్ది. అప్పుడు రవి అంటాడు, అమ్మ నువ్వు కానీ ఆ రోజు గనక నేను గోంగూర తెచ్చినప్పుడే నువ్వు నన్ను మందలించితే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు.